శివరాత్రి రోజున వనదుర్గ అమ్మవారి దగ్గరకు వేలాది మంది భక్తులు ఎందుకు వెళ్తారో తెలుసా? శివయ్యకు ఈ గుడికి ఉన్న సంబంధం ఏంటి? ఈ క్షేత్రానికి మహాభారతంతో సంబంధం ఉంది. పరీక్షిత్ మహారాజు ఒక ఋషిని అవమానించగా పాము కాటుకే మరణించుగాక అనే శాపం పొందాడు. అలాగే ఆ రాజు పాము కాటుతో మరణించాడు. తండ్రి మరణంతో మండిపోయిన రాజకుమారుడు జనమేజయుడు ప్రపంచంలోని నాగులను నాశనం చేయడానికి సర్పయాగం ప్రారంభించాడు. ఆకాశం నుంచి పాములు అగ్నిలో పడిపోతుంటే సృష్టి సమతుల్యం కూలిపోతుంది. అప్పుడు దేవతలు పరమశివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు శివుని తలపై ఉన్న గంగాదేవి మంజీరా నదిగా మారి 7 ప్రవాహాలుగా విడిపోయి యజ్ఞాగ్నిని ఆర్పివేసింది. అందుకే ఈ ప్రదేశం పేరు ఏడుపాయలుగా ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడ శివుడు మరియు ఆదిశక్తులు వేరు కావని భక్తుల విశ్వాసం. ఆ పవిత్ర ప్రకృతి మధ్య వెలసింది వనదుర్గా భవానీ అమ్మవారు. ఇక్కడ ఆ 7 ప్రవాహాలు అమ్మవారి పాదాలను తాకుతూ ప్రవహిస్తాయి. ఈ క్షేత్ర దర్శనం పాప విమోచనం, దైవానుభవం అని భక్తులు నమ్ముతారు. అమ్మవారిని దర్శిస్తే శివుని కృప కూడా లభిస్తుందని, శివశక్తులు ఒక్కటేనని భక్తుల విశ్వాసం. అందుకే శివరాత్రి రాత్రి ఇక్కడ జాగరణలు, దీపారాధనలు, ప్రత్యేక పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతాయి.